రజనీకాంత్ గారు ఎప్పుడు తాజ్ హోటల్‌కి పోయినా ఇష్టపడి తినేది ఈ మిరియాల చికెన్‌నే. ఎలా చేయాలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక మిక్సర్ జార్‌లో 3 స్పూన్ల మిరియాలు, 2 స్పూన్ల సోంపు యాడ్ చేసి బాగా పొడి కొట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి హీట్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 6 స్పూన్ల నూనె యాడ్ చేసుకోండి. కొద్దిగా వేడైన తర్వాత 2 ఎర్రగడ్డలు సన్న తరుగు, 4 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ రాళ్ళుప్పు యాడ్ చేసి ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోండి. ఆ తర్వాత 2 స్పూన్ల అల్లం తెల్లగడ్డ పేస్ట్ యాడ్ చేసి 2-3 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వండి. ఆ తర్వాత 2 టమోటాలు సన్న తరుగు ఇందులోకి యాడ్ చేసి 2-3 మినిట్స్ బాగా గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు మగ్గనివ్వండి. ఇప్పుడు 3 స్పూన్ల మిరప్పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, చిటికెడు పసుపు యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేయండి. ఆ తరువాత 2 గ్లాసులు నీళ్ళు ఇందులోకి యాడ్ చేసి 5 నిమిషాలు బాగా ఉడికించుకోండి నూనె పైకి తేలేంత వరకు. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు తరుగు ఇందులోకి యాడ్ చేసేయండి. ఇప్పుడు 1 కేజీ చికెన్ నీట్‌గా వాష్ చేసి పెట్టుకునింది ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేయండి. హీటు ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక మూత పెట్టి క్లోజ్ చేసి 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసినారంటే ఈ విధంగా నీళ్ళు వదులుంటది. ఇప్పుడు చికెన్‌ని ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు హీట్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మళ్ళీ మూత పెట్టి క్లోజ్ చేసి ఇంకొక 15 నిమిషాలు ఉడికించండి. 15 నిమిషాలు తర్వాత మూత తీసి చూసినారంటే చికెన్ బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ పొడి కొట్టి పెట్టుకున్న మిరియాలు, సోంపు పొడి మొత్తం ఇందులోకి యాడ్ చేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో బాగా కలుపుకుంటూ ఉడకనివ్వండి. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసినారంటే రజనీకాంత్ గారి ఫేవరెట్ మిరియాల చికెన్ రెడీ. మిరియాల చికెన్ మీరు వేడి వేడి వైట్ రైస్‌లో కలుపుకొని తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోద్ది. కన్నా నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లు మన ఛానల్ని ఫాలో చేసుకో. టాటా బాబాయ్, సీ యూ సూన్ ఇన్ అనదర్ రెసిపీ వీడియో. యువర్స్ తేజస్కి.